హాయ్ యూఎస్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు తమిళనాడులోనే మదురై టూర్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మదురై రావాలనుకుంటే వరకు వీడియోని ఒక్కసారి చూసే వరకు మదురై ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, మదురైలో ఏమేమి చూడాలి అనేది లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మదురైలోని మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చూడాల్సిన ప్లేసులన్నీ, ఇప్పుడు నేను చూడాల్సిన ప్లేసులన్నీ, నేను చెప్పే ఈ డిస్టెన్స్ కూడా మీకు మదురై రైల్వే స్టేషన్ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది డిస్టెన్స్ చెప్తాను మీకు. సో ఎందుకంటే నేను మదురై రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాను కాబట్టి, ఆ దగ్గరలో స్టే చేశాయి కాబట్టి మదురై రైల్వే స్టేషన్ని బేస్ చేసుకొని మీకు డిస్టెన్స్ చెప్తున్నాను. లేదంటే వరకు మీరున్న ప్లేస్ నుండి డిస్టెన్స్ అనేది కొంచెం చేంజ్ కావచ్చు. మీరు మొదటగా మదురై రీచ్ అయిన తర్వాత రూమ్ నుండి మీరు మొదటగా విజిట్ చేయాల్సింది మధుర మీనాక్షి అమ్మ టెంపుల్. మొదటగా ఫ్రెష్ అయ్యి టెంపుల్ దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ దర్శనం వచ్చేసి మీకు 2 గంటల నుండి 3 గంటల మధ్యలో పడుతుంది. ఈ టైం కూడా మీకు ఫెస్టివల్ డేస్ లోనైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదంటే నార్మల్ డేస్ లోనైతే వరకు 2 గంటలు లో పడుతుంది. మీకు ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయలు దర్శనం ఉంటుంది, 100 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. ఇది కన్వీనియంట్ అనుకుంటే వరకు ఆ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వరకు ఈ తూర్పు రాజగోపురం అనేది మీకు గర్భగుడికి ఎదురుగా ఉంటుంది. ఈ రాజగోపురం మీకు డైరెక్ట్ గా గుడిలోకే ఎంటర్ అవుతుంది. అక్కడ నుండి మీకు తర్వాత క్యూలో వెళ్లాల్సి ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు తూర్పు రాజగోపురం నుండి దర్శనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. తిరుపురంకుంద్రం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మీకు మదురై రైల్వే జంక్షన్ నుండి 7.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ టెంపుల్ ని 8వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించారు. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కొండని తొలిసి గుడిగా మలిచారనమాట. సో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరు ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామితో పాటు మీకు విష్ణు మరియు శివుడి యొక్క విగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి. టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్ ఇది. తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఇదొక ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. అరిముగు మురుగన్ టెంపుల్, దీనినే పజముదిర్ చోళై టెంపుల్ అని కూడా అంటారు. ఇది మీకు మదురై రైల్వే జంక్షన్ నుండి 28.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు కంప్లీట్గా ఇక్కడ ఈ గుడికి వెళ్ళాలంటే వరకు స్పెషల్గా ఆటో కానీ లేదంటే వరకు స్కూటీలో కానీ వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి. సో ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్డు వరకు అయితే కొండల మధ్య గ్రీనరీస్ మధ్య ప్రశాంతంగా ఉంటుంది. ఈ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అజగర్ టెంపుల్ లేదా అలగర్ కోవిల్ అంటారు. ఇది మీకు మదురై జంక్షన్ నుండి 25.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ తమిళనాడులో. ఈ అలగర్ కోవిల్ టెంపుల్ శ్రీదేవి భూదేవి సమేత విష్ణు ఉంటాడు ఇక్కడ. ఆలయం వరకు కొండల మధ్య చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరం కూడా ఉంటుంది. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే మొత్తం కొండల మధ్య ఈ గుడి ఉంటుంది. అలాగే గుడికి 4 వైపులా కూడా చాలా పెద్ద విస్తీర్ణంలో గుడికి 4 వైపులా కూడా గ్రానైట్ తో కూడినటువంటి గోడలు ఉంటవి. చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇది వైష్ణవులకు సంబంధించిన గుడి. తమిళనాడులో ప్రసిద్ధ ఆలయం ఇది. తమిళనాడులో విష్ణు దేవాలయాలు కూడా ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి ఆలయం ఇది.
పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్ తమిళనాడులో ఉండే వైష్ణవ ఆలయాల్లో ఇది చాలా ప్రాముఖ్యతమైనటువంటి ఆలయం. ఇది ఈ కలమిగ పెరుమాళ్ టెంపుల్ మీకు మదురై నుండి 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆలయంలో మహావిష్ణువు కొలువుదీరి ఉంటారు. ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం కూడా జరుగుతుంది. తెప్పాకులం ఇది మదురై జంక్షన్ నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ని 1645వ సంవత్సరంలో నిర్మించారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే గుడి చుట్టూ నీరు ఉంటుంది. ఇది ఒక కోనేరు. దీన్ని పాండ్యరాజులు నిర్మించారు. 305 మీటర్ల పొడవు ఉంటుంది, 290 మీటర్ల వెడల్పు ఉంటుంది ఈ తెప్పాకులం అనేది. మీకు ఇక్కడ జనవరి 14 నుండి ఫిబ్రవరి 15 మధ్యలో ఇక్కడ మీకు తెప్పోత్సవం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి తమిళ మాసం తై నెలలో. అయితే మధుర మీనాక్షి అమ్మవారు, సుందరేశం స్వామి కూడా ఈ సంవత్సరానికి తమిళ మాసంలో ఒకసారి కళ్యాణం రోజున మధుర మీనాక్షి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత తెప్పాకులంలో అమ్మవారిని మీకు తెప్పోత్సవం చేస్తారు. చూడటానికి చాలా బాగుంటుంది. ఇది తిరుమల నాయక్ ప్యాలెస్. ఇది యునెస్కో హెరిటేజ్ వారసత్వ సంపద. దీన్ని యునెస్కో వాళ్ళు వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని 17th సెంచరీలో తిరుమల నాయక్ అనే చక్రవర్తి దీన్ని నిర్మించాడు. ఇంత క్రితం మదురై సామ్రాజ్యానికి సంబంధించిన రాజు ఇక్కడ నుండే పరిపాలించాడు. ఇది ఇక్కడ ఆ రాజుకి మెయిన్ అంతరంగిక మందిరికంగా ఉండేది. ఇక్కడ ఈ మండపం వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కెమెరాలు నాటలేడు, ఓన్లీ సెల్ ఫోన్ ఎలోడు. కాకపోతే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. మణిరత్నంకి సంబంధించిన ముంబై మూవీ, కమల్ హాసన్కి గురువు మూవీ, విక్రమ్కి భీమా మూవీ షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి. సో ఈ పోల్స్ కానీ ఇక్కడ లోపల కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మొదటిగా మనకి తెలుగు రాష్ట్రాల నుండి మదురై రావాలంటే ట్రాన్స్పోర్ట్ చూసుకుందాము. మొదటిగా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, అండ్ అలాగే బస్ ఉంటుంది. సో బస్ అయితే లాంగ్ జర్నీ కాబట్టి డైరెక్ట్ బస్సులు ఉండవు కాబట్టి రోడ్డు జర్నీ అయితే దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ట్రైన్స్ చూసుకుంటే వరకు మీకు తెలుగు రాష్ట్రాల నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి మీకు. సో ట్రైన్స్ సంబంధించిన ట్రైన్ నెంబర్స్, ట్రైన్ నేమ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ వరకు అయితే ట్రైన్స్ ని ప్రిఫర్ చేయడం బెస్ట్. మీకు ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ మోడ్ వచ్చేసి ఎయిర్ ఫ్లైట్స్. హైదరాబాద్ నుండి ఫ్లైట్స్ అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ మదురైకి ఉన్నాయి. మదురైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. జర్నీ వరకు తొందరగా క్విక్ గా జరగాలనుకుంటే వరకు ఫ్లైట్స్ కి రావచ్చు మీరు డైరెక్ట్ హైదరాబాద్ నుండి మదురైకి. లేదు బడ్జెట్ లో రావాలనుకుంటే వరకు ట్రైన్స్ మీరు ప్రిఫర్ చేయండి. మీకు స్టేకి సంబంధించి మదురైలో ఎక్కడ స్టే చేయాలి అనేది చూసుకుంటే వరకు మీకు లో బడ్జెట్ నుండి 3 స్టార్ 5 స్టార్ వరకు మదురైలో ఉన్నాయి. నేనైతే వరకు లో బడ్జెట్ హోటల్స్ని ప్రిఫర్ చేశాను, బడ్జెట్ ట్రావెలర్స్ని కాబట్టి. 500 నుండి 700 వరకు డబుల్ బెడ్రూమ్స్ దొరుకుతాయి మదురైలో మీకు. సో నేను వచ్చేసి ఈ కనిపించే కలకత్తాకు సంబంధించిన బంగురు ధర్మశాల యాత్రి నివాస్ అని ఇక్కడ 600కే డబుల్ బెడ్రూమ్ 24 hours. ఇది మదురై రైల్వే స్టేషన్ కి 5 minutes వాకింగ్ డిస్టెన్స్ నేను తీసుకున్న రూము. ఇది కాకుండా మీరు ఇంకా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో తీసుకున్నాను నేను. ఈ రైల్వే స్టేషన్ నుండి మీకు మదురై టెంపుల్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. లేదు ఇక్కడ కాదు కొంచెం దూరం ఉంది అనుకుంటే వరకు వీరికి మధుర మీనాక్షి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో వెస్ట్ ఎంట్రన్స్ వరకు అక్కడ కూడా దొరుకుతాయి మీకు. 5 to 700 రూపంలో 5 to 700 బడ్జెట్ల వరకు డబుల్ బెడ్రూమ్స్ దొరుకుతాయి మీకు. ఫుడ్కు సంబంధించి మదురైలో ఏం తినాలి అనుకుంటే వరకు ఫుడ్కు సంబంధించి మదురైలో మీకు సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని టిఫిన్స్ దొరుకుతాయి. మీకు రైస్ కూడా దొరుకుతుంది. మనకు తెలుగు స్టేట్ లో ఏ రకమైన టిఫిన్స్ దొరుకుతాయి, ఏ రకమైన మీల్స్ దొరుకుతాయో మీకు అదే విధంగా మీకు మదురైలో కూడా అలాంటి ఫుడ్ దొరుకుతుంది. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అండ్ పొంగల్, మదురై స్పెషల్ కొన్ని ఉంటాయి మీకు, అవి కూడా దొరుకుతాయి. ఫుడ్ కి సంబంధించిన వరకు అయితే మనకి ఏ రకమైన ప్రాబ్లం ఏం లేదు. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి మీకు మదురై చుట్టుపక్కల 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అరౌండ్ 28 నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మీకు చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి.
సో ఆ ప్లేసెస్ చూడాలంటే మీరు ఫస్ట్గా ఇద్దరు వెళ్తే వరకు స్కూటీ తీసుకోండి, రెంటల్ బైక్ తీసుకోండి. నేనైతే స్కూటీ ప్రిఫర్ చేశాను. 500 నుండి 600 వరకు ఉంటాయి. మనమే పెట్రోల్ కొట్టించుకోవాలి. అది 24 hours టైము. స్కూటర్ టైం వచ్చేసి మీకు అలా కాకుండా ఇండివిజువల్గా వెళ్తే లేదా ఫ్యామిలీ వరకు వెళ్తే వరకు ఆటోస్ ప్రిఫర్ చేయండి. ఆటో అంటే ఎక్కువ బడ్జెట్ ఉంటాయి. అలా కాకుండా మీకు బస్సెస్ వెళ్ళాలంటే వరకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి, టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే వరకు తమిళనాడులో నంబర్ ఆఫ్ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు తమిళనాడులో 2 బస్ స్టాండ్లు ఉంటాయి. ఒకటి ఎంజీఆర్ బస్ స్టాండు, ఇంకొకటి పెరియార్ బస్ స్టాండు. ఎంజీఆర్ బస్ స్టాండ్ వచ్చేసి ఇంటర్ స్టేట్ బస్ స్టాండు, అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి, లేదంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుండి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి, అంటే లైక్ మీకు ఎక్స్ప్రెస్, లగ్జరీ, డీలక్స్ అలాంటి బస్సులు ఎంజీఆర్ బస్ స్టాండ్ నుండి ఉంటాయి. అలా కాకుండా లోకల్ విలేజెస్కి, రూరల్ విలేజెస్కి వెళ్ళాలంటే వరకు మీకు పెరియార్ బస్ స్టాండ్ నుండి మీకు బస్సెస్ ఉంటాయి చుట్టుపక్కల ప్లేసెస్కి వెళ్ళడానికి. ఈ పెరియార్ బస్ స్టాండ్ మీకు రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది. సో అదేవిధంగా మీకు మదురై మీనాక్షి టెంపుల్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది.